అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ వాళ్ళ ఫిజిక్స్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజంని ర్యాపిడ్ రివిజన్ చేయబోతున్నాం. ఈ ర్యాపిడ్ రివిజన్ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. పిల్లలు రకరకాల రివిజన్ మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటారు. సో మీరు ఫాలో అయ్యే రివిజన్స్ మెథడ్స్ అన్నిటిలోకి ఒక బెస్ట్ మెథడ్ రివిజన్ అంటే ఇలా జరిగితే అది పర్ఫెక్ట్ రివిజన్ అవుతుంది అని మంచి సీనియర్ మోస్ట్ ఎడ్యుకేషనలిస్టులు కన్ఫర్మ్ చేసినటువంటి ఒక మెథడ్ ఇది. దీన్ని మనం మైండ్ మ్యాపింగ్ అంటాం. అంటే మ్యాగ్నెటిజం చాప్టర్ మొత్తాన్ని ఒక మ్యాప్ డ్రా చేసినట్లయితే మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది ఎగ్జామ్స్కి. మీరు వేరే ఏ మెథడ్స్లో నేర్చుకున్నా రివిజన్ చేసినా మీరు ఎంత సక్సెస్ రేట్ ఉంటుందో, రివిజన్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో, ఎంత బాగా సక్సెస్గా రివిజన్ చేస్తారో దానికన్నా మోర్ ఎఫెక్టివ్గా రివిజన్ ప్రాసెస్ ఉంటుంది మైండ్ మ్యాపింగ్లో. సో మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏ చాప్టర్ రివిజన్ చేసినా, ఇది నేను మ్యాగ్నెటిజం గురించి చెప్పట్లేదు, ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి చెప్పట్లేదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్ రివిజన్ చేసినా కూడా ఒక చాప్టర్ని రివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ ముందు మీరు ఆ చాప్టర్లో ఉన్న ఐటమ్స్, టాపిక్స్ అన్నిటినీ ఒక మ్యాప్ డ్రా చేసుకోవాలి. అంటే ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ వస్తుంది, అసలు ఈ మెయిన్ హెడ్డింగ్ కింద ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది మనం ఇట్లా మైండ్ మ్యాపింగ్ డ్రా చేస్తే మనకి ఇంటర్లింకింగ్ అర్థమవుతుంది. అంటే ఒక టాపిక్కి ఇంకొక టాపిక్కి ఇంటర్లింకింగ్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫోర్స్ అంటే ఇందులో 3 భాగాలు. అంటే మనం ఈ చాప్టర్లో 2 రకాల ఫోర్సెస్ డిస్కస్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ ఛార్జ్ మూవ్ అయితే దాని మీద ఫోర్సు, ఒక వైర్ లెంగ్త్ ఉన్న వైర్ని పెడితే దాని మీద ఫోర్స్ ఎంత ఉంటుందని డిస్కస్ చేస్తాం. కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇట్లా అంటే ఫోర్స్ మీద మనకు 3 టాపిక్స్ ఉన్నాయి. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. లాంగ్ స్ట్రైట్ వైర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో, వైర్లో కరెంట్ పాస్ అవుతుంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాంటి డైరెక్షన్లో ఉంటుంది. సర్క్యులర్ లూప్లో కరెంటు సప్లై అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, సాలినాయిడ్లో ఎలా ఉంటుంది. అలా మనం ఫీల్డ్ అంటే ఈ 3 రకాలు. ఇట్లా ఒక క్లారిటీ వస్తుంది మీకు, ఒక ఎగ్జాక్ట్ కమాండ్ వస్తుంది చాప్టర్ మీద. మైండ్ మ్యాప్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి చాప్టర్ మీద గ్రిప్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ రివిజన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా, స్టార్ట్ చేస్తున్నాం. సో ఎలక్ట్రోమాగ్నెటిజం అండి, ఇది మనకి స్టేట్ సిబిఎస్ఈ బోర్డులకి మీకు యూస్ఫుల్ అయ్యేటట్టు నేను తయారు చేయడం జరిగింది. మన స్టేట్ బోర్డులు, ఏపీ, తెలంగాణ స్టేట్ బోర్డులకి చాలా యూస్ అవుతుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిజం అనగానే మనం మెయిన్గా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిజంలో అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఎలా ఉంటుంది. మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం. సో దానికి నార్త్ పోలు, సౌత్ పోలు ఉంటుంది. బార్ మ్యాగ్నెట్కి ఒక ఎండ్లో నార్త్ పోల్ ఉంటుంది, ఒక ఎండ్లో సౌత్ పోల్ ఉంటుంది. మనం ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ కనుక తీసుకొని లొకేషన్స్ని ప్లేస్ చేసుకుంటూ పోతే, కంపాస్ యొక్క డైరెక్షన్ని మనం పాయింట్ ద్వారా ఎగ్జాక్ట్గా లొకేట్ చేసుకుంటూ పోతే మనకి ఫీల్డ్ యొక్క డైరెక్షన్ తెలుస్తుంది. సో ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా ఉంటాయి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ దే కమ్ టు సౌత్ పోల్. ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో మీకు అది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ విషయం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బార్ మ్యాగ్నెట్ చుట్టూ మనకి నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అన్ని ప్లేసెస్లో సేమ్ ఉండదు. కొన్ని చోట్ల మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ మధ్య గ్యాప్ ఎక్కువ చూస్తుంటారు. కొన్ని చోట్ల మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ చాలా దగ్గరగా ఉండటం చూస్తుంటాం. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎక్కడైతే దగ్గరగా ఉంటాయో అక్కడ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్ దూరంగా ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ వీక్ అని, అంటే ఫీల్డ్ వీక్గా ఉంటుందని అర్థం. అంటే మ్యాగ్నెట్ యొక్క ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటుందంటే పోల్స్ దగ్గర ఉంటుంది. నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అండ్ మ్యాగ్నెట్ నుంచి దూరం పోతున్న కొద్దీ ఫీల్డ్ వీక్ అవుతూ ఉంటుంది, లైన్స్ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఇది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క షేప్ ఎవరి చుట్టూ, బార్ మ్యాగ్నెట్ చుట్టూ. బార్ మ్యాగ్నెట్లో నార్త్ పోల్ టు సౌత్ పోల్. రైట్, దీని మీద మనకి చాలా అప్లికేషన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటింగ్ క్వశ్చన్ ఒకటి ఉంది. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఓపెన్ ఫోర్సెసా, ఓపెన్ లైన్సా, క్లోజ్డ్ లూప్సా, క్లోజ్డ్ కర్వ్సా, క్లోజ్డ్ లైన్సా. మ్యాగ్నెటిక్ లైన్స్ నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ వరకు రావటం అనేది మనం చూస్తున్నాం మ్యాగ్నెట్ బార్ మ్యాగ్నెట్ చుట్టూ. మరి సౌత్ పోల్ దగ్గర వచ్చి సౌత్ పోల్ నుంచి మళ్ళీ నార్త్ పోల్కి పోతుందా,
అని మన చాలాసార్లు క్వశ్చన్ అడిగాడండి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ క్లోజ్డా ఓపెనా, హౌ డూ యూ ప్రూవ్ అంటాడు. సో దట్ క్వశ్చన్ లీడ్స్ టు దిస్ టాపిక్ సాలినాయిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాం. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ క్లోజ్డ్ లూప్స్. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్ బయట, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వస్తాయి. సౌత్ నుంచి నార్త్కి మ్యాగ్నెట్ లోపల కూడా లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ కంటిన్యూ అవుతాయి. సౌత్ నుంచి నార్త్కి పోతాయి మళ్ళీ. అంటే అవి కంప్లీట్గా ఒక లూప్ని ఫామ్ చేస్తాయి. ప్రతి మ్యాగ్నెటిక్ లైన్ ఒక లూప్ని ఫామ్ చేస్తుంది. కంప్లీట్ క్లోజ్డ్ కర్వ్, అది ఒక లైన్ కాదు. ఓకేనా? మ్యాగ్నెటిక్ లైన్స్ అంటే మీకు అర్థమైంది కదా. సో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి డైరెక్ట్ అయ్యి ఉంటాయి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్. రైట్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అన్నీ ఒకదానికొకటి ప్యారలల్గా ఈక్వి డిస్టెంట్లో, ఒక లైన్కి ఇంకో లైన్ మధ్య డిస్టెన్స్ సేమ్గా ఉంటే దాన్ని మనం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం కనుక ఒక ప్లేన్ని ఒక క్రాస్ సెక్షన్ ఉన్నటువంటి ప్లేన్ని మనం ఆ దారిలో, ఆ లైన్స్ పోతున్న దారిలో కనుక మనం ఆ ప్లేన్ని కనుక ఉంచినట్లయితే ఈ ప్లేనులో నుంచి ఎన్ని లైన్స్ పోతున్నాయి అనేదాన్ని ఈ ప్లేన్కి మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లైన్లు పోతున్నాయి అనుకోండి, ఈ ప్లేన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అంతా ఈ ప్లేన్ గుండా త్రూ ద ప్లేన్. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్? 3 అంటాం. 3 లైన్లు పోతే 3 మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అంటాం. 4 లైన్లు పోతే 4 మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే ప్లేన్లోంచి ఎక్కువ లైన్లు పోవచ్చు, తక్కువ లైన్లు పోవచ్చు. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒకటి, మనం తీసుకునే ప్లేన్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువ ఏరియా ఉన్న ప్లేన్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ లైన్స్ లోపలికి పోతుంటాయి. చిన్నది తీసుకున్నాం అనుకోండి, 1-2 లైన్స్ పోతాయి. ఊహించుకున్నాం మనం అట్లా. ఇంకో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ప్లేన్ మనం ఎక్కడ పెట్టాం, మ్యాగ్నెట్కి దూరం పెట్టామనుకోండి, అక్కడ ఆల్రెడీ లైన్స్ అన్నీ దూరంగా ఉంటాయి. అక్కడ మనం ప్లేన్ పెడితే తక్కువ లైన్స్ పోతాయి. అదే ప్లేన్ తీసుకొచ్చి పోల్ దగ్గర పెట్టామనుకోండి, ఒక సౌత్ పోల్ దగ్గర లేదా నార్త్ పోల్ లేదా ఒక సౌత్ పోల్ దగ్గర పెట్టామనుకోండి, ఎక్కువ లైన్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ ప్లేన్లోంచి ఎక్కువ లైన్లు దూరుతాయి ఉంటాయి. అంటే ఫ్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్లెక్స్ అనేది, మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది మనం వెబర్స్ అనే యూనిట్స్లో మెజర్ చేస్తాం. వెబర్స్. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ వెబర్స్, WB. సో మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ని మనం 3 వెబర్స్, 4 వెబర్స్, 2 వెబర్స్ ఇలా రకరకాల నెంబర్స్లో మనం చూపిస్తూ ఉంటాం. సో ఎన్ని లైన్స్ పోతున్నాయి అందులోంచి అన్నది మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్. దీన్ని మనం గ్రీక్ లెటర్ అనే గ్రీక్ లెటర్తో మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ని రిప్రజెంట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది ఫీల్డ్కి సంబంధించింది కాదు. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది ఫీల్డ్ యొక్క ప్రాపర్టీ కాదు. అది ఒక మనం తీసుకున్న ఏరియా, క్రాస్ సెక్షన్ యొక్క ప్రాపర్టీ. నువ్వు ఎంత క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఫ్లెక్స్ అంత ఎక్కువ ఉంటుంది. తక్కువ క్రాస్ సెక్షన్ తీసుకుంటే తక్కువ ఫ్లెక్స్ ఉంటుంది, తక్కువ లైన్స్ పోతుంటాయి. ఓకే. తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ అండి. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీలో మనం ఇందాకనేమో ఎంత ఏరియా అయినా తీసుకోవచ్చు అన్నాం. పెద్దది తీసుకోవచ్చు, చిన్నది తీసుకోవచ్చు అన్నాం. పెద్దది తీసుకుంటే ఎక్కువ ఫ్లెక్స్, చిన్నది తీసుకుంటే తక్కువ ఫ్లెక్స్ అన్నాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీలో 1 యూనిట్ ఏరియా ఉన్న రింగ్ను మాత్రమే తీసుకోవాలి, ప్లేన్ని మాత్రమే తీసుకోవాలి. దాని ఏరియా ఎంత ఉండాలి? 1 యూనిట్ ఉండాలి. సో 1 యూనిట్ ఏరియా ఉన్న క్రాస్ సెక్షన్ ఉన్నటువంటి ఈ ప్లేన్ని మనం ఫీల్డ్లో పెడితే ఆ ప్లేన్లోంచి ఎన్ని లైన్స్ పోతున్నాయి, ఇప్పుడు ఎన్ని లైన్స్ పోతున్నాయో దాన్ని ఫ్లెక్స్ డెన్సిటీ అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ, ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా. యూనిట్ ఏరియా అనే పదం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫ్లెక్స్ డెన్సిటీ ఆ మాట ఇక్కడ వాడం, యూనిట్ ఏరియా ఇక్కడ వాడం. యూనిట్ ఏరియాలోంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతున్నాయో దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ అంటాం. ఇది ఫీల్డ్ యొక్క ప్రాపర్టీ. అంటే ఇప్పుడు ఈ యూనిట్ ఏరియా అనేది సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక టెస్టర్ లాంటిది. మనం కరెంట్ ఉన్నదా లేదా అని టెస్ట్ చేయడానికి మనం టెస్టర్ వాడతాం. స్విచ్ బోర్డులో పెడితే లైట్ వెలిగితే కరెంట్ ఉన్నట్టు, లేకపోతే కరెంట్ లేనట్టు. అలాగే ఇది కూడా ఒక టెస్టర్ లాంటిది. 1 యూనిట్ ఏరియా ఉన్న ఈ రింగ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది ఫీల్డ్కి, ఎక్కడ తక్కువ ఉంది ఫీల్డ్కి స్ట్రెంగ్త్ అనేది టెస్ట్ చేయడానికి ఇది వాడచ్చు. ఈ రింగ్ తీసుకుపోయి మనం ఒక సర్టెన్ ప్లేస్లో పెట్టాం, అంటే మ్యాగ్నెటిక్కి దూరంగా పెట్టాం. అక్కడ ఫీల్డ్ లైన్స్ ఆల్రెడీ దూరంగా ఉంటాయి కాబట్టి 1-2 ఇందులోంచి పోతుంటాయి. కాబట్టి అక్కడ ఫీల్డ్ వీక్గా ఉందని ఇదే రింగ్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక పోల్ దగ్గర పెట్టాం. ఇదే రింగ్, యాజ్ ఇట్ ఈస్ రింగ్, ఇదే రింగ్ తీసుకొచ్చి ఎక్కువ లైన్లు పోతున్నాయి అంటే ఇక్కడ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నట్టు. అందుకనే మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీని మనం ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని కూడా అంటుంటాం.
magnetic flux density is also called field strength. It is represented by the letter capital B, right? So B equal to phi by A, flux per unit area. B equal to pi by A, flux per unit area, or pi is equal to B into A. Pi equal to B A. Exact formula for phi is equal to BA cos theta. గుర్తుపెట్టుకోండి, phi కి ఫార్ములా phi equal to BA cos theta, where phi is magnetic flux, B is flux density, A is area of cross section, and cos theta. What is theta? మీరు తీసుకున్న రింగ్ ఉంది చూసారా, ప్లేన్ ఉంది చూసారా, దాని యాక్సిస్ ఉంటుంది కదా, దాని సెంటర్కి పర్పెండిక్యులర్గా మనం డ్రా చేసిన లైన్ యాక్సిస్. ఈ యాక్సిస్కి ఫీల్డ్ లైన్స్కి మధ్యలో ఉండే యాంగిల్ని తీటా అంటాం. ఓకేనా? ఆ రింగ్ యొక్క యాక్సిస్కి ఫీల్డ్ లైన్స్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ని తీటా అంటాం. ఇప్పుడు రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రింగ్ అనుకోండి, ఇట్లా ఇది రింగ్ అనుకోండి. ఈ రింగ్ని కరెక్ట్గా పర్పెండిక్యులర్ ప్లేస్ చేస్తే ఫీల్డ్ లైన్స్కి రింగ్ని కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ప్లేస్ చేస్తే అప్పుడు యాక్సిస్ ఇలా ఉంటుంది, అదే కదా, పర్పెండిక్యులర్గా ఉంటుంది. అప్పుడు ఈ రింగ్ యొక్క యాక్సిస్కి ఆల్రెడీ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి కదా, ఇలా ఇది ఒక ఫీల్డ్ లైన్ అనుకుందాం, నా ఫింగర్ ఒక ఫీల్డ్ లైన్ అనుకుందాం, ఇది యాక్సిస్ అనుకుందాం. యాక్సిస్ ఫీల్డ్ లైన్ ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఇది పర్పెండిక్యులర్ ప్లేస్ చేసినప్పుడు ఇది ప్యారలల్గా ఉంటుంది కదా ఫీల్డ్ లైన్కి. అప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది ఫీల్డ్ లైన్కి యాక్సిస్కి మధ్య? 0. సో theta is 0, then cos theta is 1. If cos theta is 1, pi equal to BA cos theta becomes pi equal to BA cos theta 1 అయిపోతుంది. సో దట్ ఈస్ BA is the maximum. సో ఇందులో మ్యాక్సిమం ఫ్లెక్స్ పోతుంది అని అర్థం. అంటే ఈ ఏరియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ అవ్వాలంటే ఈ ఏరియాని ఎలా ప్లేస్ చేయాలి, కరెక్ట్గా పర్పెండిక్యులర్ ప్లేస్ చేయాలి, ఈ లైన్స్కి పర్పెండిక్యులర్ ప్లేస్ చేయాలి. అలా కాకుండా దీన్ని అడ్డంగా ప్లేస్ చేసాం, కంప్లీట్గా హారిజాంటల్ ప్లేస్ చేసాం, ఫీల్డ్ లైన్స్కి కంప్లీట్గా హారిజాంటల్ ప్లేస్ చేసాం. ఇప్పుడేమవుతుంది, దీని యాక్సిస్ ఇలా ఉంటుంది, ఫీల్డ్ లైన్స్ ఇలా వస్తాయి. సో ఫీల్డ్ లైన్స్కి యాక్సిస్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. దెన్ పై ఈక్వల్ టు BA cos theta, BA cos 90 degrees, cos 90 is 0, then pi equal to BA into 0, then pi equal to 0. Flex is 0. So that means if the ring is placed like this, no flex passes through the area. దీని మీద అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫ్లెక్స్ 0 ఉండాలంటే ఈ రింగ్ని ఎలా ప్లేస్ చేయాలి ఫీల్డ్లో, లేదా ఫీల్డ్లో రింగ్ని కనుక హారిజాంటల్గా ప్లేస్ చేసినట్టయితే ఫ్లెక్స్ ఎంత ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇఫ్ ద రింగ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 90 degrees టు ద ఫీల్డ్, ఇఫ్ ద ప్లేన్ రింగ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 90 degrees టు ద ఫీల్డ్, వాట్ ఈస్ ద ఫ్లెక్స్ అని అడుగుతాడు. మనం ఏం చేస్తాం, రింగ్ ఎంత ఎట్లా ప్లేస్ చేశానన్నా ఇప్పుడు నేను చెప్పండి, 90 degreesతో ప్లేస్ చేశాను, దీనికి 90 degreesతో ప్లేస్ చేశాను. ఫ్లెక్స్ కనుక్కోమంటాడు. న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కటి. ఫ్లెక్స్ కనుక్కోమంటాడు. అప్పుడు పై ఈక్వల్ టు BA cos thetaలో theta 90 degrees పెట్టేస్తారు. cos theta 90 అయితే cos theta 0 అవుతుంది. అప్పుడు పై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఫ్లెక్స్ పోవట్లేదు అని అర్థం. 90 degreesలో ప్లేస్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నప్పుడు ఇది 90 degreesలో ప్లేస్ చేస్తే మనకి మ్యాథమెటికల్గా ఏమొచ్చింది, పై 0 వచ్చింది. అంటే ఫీల్డ్ లైన్స్ పోవట్లేదా? ఇది చాలామంది చేసే ఎర్రర్. గుర్తుపెట్టుకుంటే ఇది 90 degreesలో ప్లేస్ చేసాడంటే theta 90 కాదు. ఈ 90 మనం theta ప్లేస్లో తీసుకోకూడదు. theta ఎవరు? దీని యాక్సిస్కి లైన్స్కి మధ్య యాంగిల్ theta. సో ఇది 90 degreesలో ప్లేస్ చేసామంటే అప్పుడు ఇది 0 degrees చేస్తుంది అని అర్థం. ఈ ప్లేన్ 90 degrees చేస్తుందంటే ఫీల్డ్కి, దీని యాక్సిస్ ఫీల్డ్తో 0 degrees చేస్తుంది. సో ఇది 90 చేస్తే దీని యాక్సిస్ 0 చేస్తుంది. 90 0, ఎందులో ఏది theta? 0 theta. ఇఫ్ ద ప్లేన్ కరెక్ట్గా 0 degreesతో ప్లేస్ చేసాం అంటే మీరు theta 0 తీసుకుంటారా? లేదు, 90 తీసుకోవాలి. అప్పుడు యాక్సిస్ 90 degrees అన్నట్టుగా ఫీల్డ్కి, అది ఇంపార్టెంట్. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్. ఇది ఆయిర్స్టెడ్ డిటర్మైన్ చేశాడండి. అంటే కరెంటు ఫ్లో అవుతూ ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జనరేట్ అవుతుంటుంది, ఆ కరెంటు చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంటుంది అని ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేశాడు. సో దాంట్లో ఫస్ట్ది మనకి ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ని ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్, ప్రికాషన్స్ అన్నీ రాయమంటాడండి. మీకు గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిసిటీ చాప్టరు ఆప్టిక్స్ మెయిన్గా రే ఆప్టిక్స్
అదే మీరు లెన్సెస్ మిర్రర్స్ గురించి చదువుకుంటారు. ఈ చాప్టర్స్లో మిమ్మల్ని కంపల్సరీగా కెమిస్ట్రీలో, ఎస్పెషల్గా కెమిస్ట్రీలో కూడా మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కూడా, యాసిడ్స్ బేసెస్తో ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కూడా మిమ్మల్ని కంపల్సరీగా అడగటానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే, వాట్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్. ఈ యాక్టివిటీ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మిమ్మల్ని అడుగుతాడండి. ఇది చాలా తక్కువ మంది చదువుతూ ఉంటారు, చాలా తక్కువ చోట చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అంటే మనం ఓమ్స్లా చేస్తాం, లేదా లెన్సెస్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఆబ్జెక్ట్ పెడతాం, లెన్స్ పెడతాం, లేదంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఒక వైర్ తీసుకుంటాం, ఒక స్విచ్ బోర్డు తీసుకుంటాం, ఒక బ్యాటరీ తీసుకుంటాం, ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకుంటాం, రకరకాల ఎక్విప్మెంట్స్తో మనం పని చేస్తూ ఉంటాం. సో ఇలా ఎక్కడి నుంచైనా అడగచ్చండి మిమ్మల్ని క్వశ్చన్. వాట్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ వైల్ డూయింగ్ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనొచ్చు, వాట్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ వైల్ డూయింగ్ ఓమ్స్ లా అనొచ్చు, వాట్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ వైల్ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ కెమిస్ట్రీలో నుంచి అడగచ్చు. సో కంపల్సరీగా మీరు ఏదైనా యాక్టివిటీ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ యాక్టివిటీనైనా మ్యాథ్స్, ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ, సమ్వాట్ బయాలజీలో కూడా ఉండుంటేమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నా కూడా మీరు కంపల్సరీగా ప్రికాషన్స్, మీకు చెప్పినా చెప్పకపోయినా మీరు అడిగి తెలుసుకోవాలి. సరే మేము ఈ యాక్టివిటీ చేసేటప్పుడు మేము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లెన్సెస్తో యాక్టివిటీస్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా మిమ్మల్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అప్లికేషన్ టైప్, రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ మీకు తెలుసుకోవాల్సిన, కంపల్సరీగా పిల్లలు తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ ఇవి. అందుకే మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ది ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఒక సింపుల్ సర్క్యూట్ తీసుకుంటాం, ఒక వైర్ తీసుకుంటాం, కండక్టింగ్ వైర్ తీసుకుంటాం, మేబీ కాపర్ వైర్, ఎలక్ట్రిసిటీని తన గుండి పాస్ చేసుకునే ఒక కాపర్ వైర్, ఒక బ్యాటరీ తీసుకుంటాం, ఒక స్విచ్, మనం స్విచ్ బ్యాటరీకి ఆ వైర్ని కనెక్ట్ చేస్తాం, 2 స్టాండ్స్ మధ్య ఆ వైర్ని స్ట్రెచ్ చేస్తాం, గట్టిగా లాగి కడతాం, జస్ట్ ఫర్ ఇక కన్వీనియన్స్ కోసం, వైర్ ఊగుతూ ఉంటుందని. అది పెద్ద రికగ్నైజబుల్ విషయమే కాదు ఎందుకు స్ట్రెచ్ చేసామనేది ఇక్కడ ఈ విషయంలో. సో ఇప్పుడు మన ఎక్స్పెరిమెంటల్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వైరు, బ్యాటరీ, స్విచ్, ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ అండి. మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ఒక రౌండ్గా ఉండే ఒక కంపాస్, అందులో ఒక నీడిల్ ఉంటుంది, ఇలా ఉంటుంది నీడిల్, ఇలా తిరుగుతుంటుంది. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది నీడిల్కి, అది ఇలా తిరుగుతుంటుంది. మీరు చాలా సినిమాల్లో కూడా చూస్తుంటారు. డైరెక్షన్స్ కోసం చాలా ఊర్లలో, ఇప్పుడు మన నేషనల్ జియోగ్రఫీలో కూడా సెల్ ఫోన్ లేని ఏరియాలో మనం కరెక్ట్ డైరెక్షన్లో పోతున్న వాళ్ళకి తెలుసుకోవడానికి వాళ్ళు మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టుకొని నార్త్ ఎటు చూపిస్తుందా, తూర్పు దిక్కు ఇటుందా అని ఇట్లా నడుచుకుంటూ పోతుంటారు. మనకు దిక్కులు తెలియజేయడానికి అది ఉపయోగపడుతుంటుంది. ఈ మ్యాగ్నెటిక్ కంపాస్లో నీడిల్ ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది, డిఫ్లెక్ట్ అంటే ఇలా ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ కంపాస్లో, నేను ఇలా చెప్పింది డైరెక్షన్స్ చూపించే కంపాస్ వేరు, మ్యాగ్నెటిక్ కంపాస్లో నీడిల్ ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుందంటే అది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన, మ్యాగ్నెటిక్ కంపాసు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ కాగానే అందులో నీడిల్ డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే నీడిల్ న్యూట్రల్గా ఉంది అంటే ఆ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు అని అర్థం. నీడిల్ న్యూట్రల్గా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. నీడిల్ మూవ్ అవుతూ ఉంది అంటే అక్కడ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని. మీరు ఈ మధ్య రోబో సినిమా చూసుంటారు, రోబో 2.0. అందులో కూడా రజనీకాంత్ రోబో పక్షిరాజు యొక్క ప్లేస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈఎంఆర్ని ఆన్ చేయమంటాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అది ఈఎంఆర్ అంటే. సో అది కూడా ఒక రకమైన మ్యాగ్నెటిక్ డిటర్మినేషన్ అనమాట. అంటే అక్కడ నీడిల్ ఒకటి పట్టుకొని ఇట్లా చూసుకుంటూ పోతుంటాడు, అంటే అక్కడ డిఫ్లెక్షన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని. సో ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం లేదు ఇక్కడ, కానీ మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకున్నాం. కంపాస్ ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే డిఫ్లెక్ట్ అవుతుంది. కానీ విచిత్రంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్లో బ్యాటరీ ఆన్ చేయగానే వైర్లో కరెంట్ సప్లై అవుతూ ఉంటుంది. కరెంట్ తిరుగుతున్న ఆ వైర్కి దగ్గరలో కంపాస్ని కనుక మనం తీసుకుపోతే, కంపాస్ని ఆ వైర్కి దగ్గర తీసుకుపోతే విచిత్రంగా ఆ కంపాస్లో ఉన్న నీడిల్ డిఫ్లెక్ట్ అవ్వడం చూస్తుంటాం. కరెంటు ఒక డైరెక్షన్లో పోతున్నప్పుడు నీడిల్ ఒక డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ కరెంటు వెనక్కి మనం డైరెక్షన్ మార్చామనుకోండి, ఇక్కడ బ్యాటరీని రివర్స్ చేసామనుకోండి, కరెంట్ డైరెక్షన్ మారుతుంది, అప్పుడు నీడిల్ ఆపోజిట్ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ముందుకు పోతున్నప్పుడు ఒక డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అయితే వెనక్కి వస్తున్నప్పుడు ఒక డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే కరెంట్ డైరెక్షన్ మారితే ఇక్కడ నీడిల్ డిఫ్లెక్షన్ కూడా మారుతుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు నీడిల్ ఎందుకు డిఫ్లెక్ట్ అయింది, నీడిల్ ఎందుకు డిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు కదా, ఇక్కడ మనం సప్లై చేసింది కరెంట్ కదా. సో ఆ విధంగా ఆయిర్స్టెడ్ డిటర్మైన్ చేసిందంటే వేర్ దేర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, వేర్ దేర్ ఈజ్ ఎన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, వేర్ దేర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ఏ వైర్, అరౌండ్ ద వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ జనరేటెడ్.
వైర్ కింద, ఇప్పుడు ఇది వైర్ అనుకోండి, కంపాస్ ఇక్కడ కింద పెట్టాడు, కంపాస్ ఇక్కడ పక్కన పెట్టాడు, కంపాస్ ఇక్కడ మీద పెట్టాడు, కంపాస్ ఇక్కడ, దీని చుట్టూ కంపాస్ పెట్టుకుని పోయాడు, ఎక్కడ పెట్టినా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టుగా డిఫ్లెక్షన్ చూపిస్తుంది నీడిల్. అంటే దీని చుట్టూ ఫీల్డ్ ఉంటుంది, దీంట్లో కరెంట్ పోతూ ఉంటే దీని చుట్టూ ఫీల్డ్ ఫామ్ అవుతుంది అని ఆయిర్స్టెడ్ డిటర్మైన్ చేశాడు. సో మీకు నేను చెప్పినట్టుగా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైర్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెట్ హ్యాండ్స్తో టచ్ చేయకూడదు. అంటే కరెంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు వెట్ హ్యాండ్స్తో టచ్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ అసలు మన హ్యాండ్తో టచ్ చేయకూడదు. అఫ్ కోర్స్ బ్యాటరీ గివ్స్ లెస్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇన్ సర్టెన్ కేసెస్. ఇట్ మే హ్యాపెన్ షార్ట్ సర్క్యూట్ కెన్ హ్యాపెన్. సో మనం కరెంట్ వర్క్ చేస్తున్నప్పుడు వీ షుడ్ వేర్ రబ్బర్ స్లిప్పర్స్. మనం ఎర్తింగ్ అవ్వకుండా ఉండడం కోసం రబ్బర్ స్లిప్పర్స్ మన కాళ్ళ కింద ఉండాలి. ఎలాంటి వెట్ ఆబ్జెక్ట్స్ మనకు దగ్గరలో ఉండకూడదు. వాటర్ గ్లాసెస్, బాటిల్స్ అలాంటి దగ్గరలో ఉండండి, అంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అండ్ హై టెంపరేచర్స్, లో టెంపరేచర్స్ దగ్గర మనం ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయకపోవడమే ఉత్తమం. నార్మల్ రూమ్ టెంపరేచర్స్ దగ్గర చేస్తే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ మీద. తర్వాత కంపాస్ను కూడా మీరు మరీ వైర్ కానించకూడదు, మరీ దూరంగా పెట్టకూడదు. అంటే ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్లో కనుక దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా దగ్గరలోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే కొంచెం కరెంటే పోతుంది కాబట్టి దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా తక్కువ రేడియస్లోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మీరు కంపాస్ తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి, సార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన నీడిల్ డిఫ్లెక్ట్ అవ్వట్లేదు సార్, కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వలేదు సార్, ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది సార్ అనొద్దు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. బట్ చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దాని చుట్టూ కూడా లిటిల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ వైర్కి చాలా దగ్గరలో అది ఫామ్ అవుతుంది. కాబట్టి మనం కన్సిడరబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ని మనం వైర్లో సప్లై అయ్యేటట్టు చేయాలి. అలాంటి కేసెస్లో నేను చెప్పిన ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు కంపల్సరీగా ఈ మూడిట్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాడండి. ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అడుగుతాడు, మీకు ఫ్లెక్స్ డెన్సిటీ డెఫినేషన్స్ అడుగుతాడు, అండ్ ఇది డయాగ్రామ్ అడుగుతాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గీయమంటాడు సింపుల్గా. ఒక బార్ మ్యాగ్నెట్, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, దాని డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గీసి యారో మార్క్స్ గీపోతే ఫెయిల్ అయినట్టు. నార్త్ టు సౌత్ యారో మార్క్స్ మనం చూపించాలి. అట్లా దీని మీద డయాగ్రామ్ అడుగుతాడు. ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ టైప్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ టైప్స్ కాదండి ఇది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టైప్స్ అనుకోండి, ఇంకా ఎగ్జాక్ట్గా డైరెక్షన్స్. ఇట్లా రకరకాల ఆబ్జెక్ట్స్లో కరెంట్ సప్లై అవుతున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. సో లాంగ్ స్ట్రైట్ వైర్లో కరెంట్ సప్లై అవుతున్నప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్పెరిమెంటల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఒక లాంగ్ వైర్ని తీసుకుందాం. మీకు సైడ్ ఒక ఇమేజెస్ని నేను వచ్చేలాగా కేర్ తీసుకుంటున్నాను. మేబీ మీకు అది కనపడుతూ ఉండొచ్చు ఇప్పుడు నేను మాట్లాడే టైంకి. మీరు కొంచెం నేను చెప్పేది వింటూ అక్కడ డయాగ్రామ్లో చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇది మనం ర్యాపిడ్ రివిజన్ కాబట్టి ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్డ్ డిస్కషన్ మాత్రం చెప్పుకోలేకపోతున్నాం. ర్యాపిడ్ రివిజన్ అంటే ర్యాపిడ్ రివిజనే. డీటెయిల్డ్గా కావాలంటే మీకు నేను చేశానండి. సాలినాయిడ్కి ఉంది, ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది, లెంజ్ లా, ఫ్యారడేస్ లాస్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఇండివిజువల్ వీడియోస్ ఉన్నాయి ఎంపీసీ ఫ్రెండ్లో, మీరు చూడొచ్చు. డీటెయిల్డ్గా కావాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు నేను సెపరేట్ వీడియోస్ చేశాను. అండ్ జనరేటర్స్, ఈ స్ట్రైట్ వైర్ది, కరెంట్ లూప్ది కూడా నేను విడిగా వీడియో చేస్తాను. బట్ ర్యాపిడ్ రివిజన్లో మనం క్విక్ రివ్యూ చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లాంగ్ స్ట్రైట్ వైర్ లో కరెంట్ పాస్ అవుతుండటం చూస్తున్నాం మనం. ఓకే, సారీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లాంగ్ స్ట్రైట్ వైర్, ఒక లాంగ్ స్ట్రైట్ వైర్ మనం స్ట్రైట్గా ఉండేందుకు రకరకాల మన టెక్స్ట్ బుక్లో చూపించినట్టు కాకుండా మనం కూడా సెపరేట్ అరేంజ్మెంట్స్ కూడా, బట్ వైర్ కొంచెం లాంగ్గా స్ట్రైట్గా ఉండేందుకు కొంచెం స్ట్రెచ్ చేయాలి. దానికోసం మన టెక్స్ట్ బుక్లో అయితే ఒక స్టాండ్ తీసుకొని వైర్ ఆ స్టాండ్ మీద నుంచి కిందకు వచ్చేటట్టు చూశారు. స్టాండ్ దగ్గర వైర్ కొంచెం టైట్గా ఫిక్స్ చేస్తాడు. అలాగే కింద కూడా వైర్ని కొంచెం ఫోల్డ్ చేసి దాని మీద ఒక వెయిట్ పెట్టడం, ఏదైనా ఒక రాయి కానీ ఏదైనా ఒక వెయిట్ పెట్టినట్టయితే అది ఒక స్ట్రైట్గా ఉంటుంది. సో ఈ వైర్ యొక్క రెండు ఎండ్స్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాడు. అండ్ ఈ వైరు ఒక పేపర్ బోర్డు
వైట్ పేపర్ బోర్డులో నుంచి వెళ్ళేలాగా చిన్న రంధ్రం చేసి ఆ బోర్డు నుంచి వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వైరు స్ట్రైట్గా ఉన్న వైరు మిడిల్లో ఒక పేపర్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు నుంచి వెళ్ళేలాగా ఇలా వచ్చి ఇలా వెళ్ళేలాగా చేసుకుంటాడు. సో ఈ పేపర్ బోర్డు మీద ఐరన్ ఫైలింగ్స్ స్ప్రింక్లింగ్ చేయబడి ఉంటాయి. ఐరన్ ఫైలింగ్స్ అంటే మీకు తెలుసు కదా, చిన్న చిన్న ఇనుప రజను అంటారు తెలుగులో అయితే. వాటిని చిన్న చిన్న కణాలు, వాటిని స్ప్రింక్లింగ్ చేస్తాం. మనం మ్యాగ్నెట్ని మట్టిలో వేసినప్పుడు మ్యాగ్నెట్కి అంటుకుంటే చూడండి ఐరన్ ఫైలింగ్స్. సో వాటిని స్ప్రింక్లింగ్ చల్లుతాం మనం. యాక్చువల్గా కరెంట్ ఇంకా సప్లై ఇవ్వలేదు, సప్లై ఇవ్వనప్పుడు స్ప్రింక్లింగ్ చేస్తాం. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేయగానే ఈ వైర్ చుట్టూ మనం స్ప్రింక్లింగ్ చల్లినటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఐరన్ ఫైలింగ్స్ వాటంతట అవే సర్క్యులర్గా రౌండ్గా వాటంతట అవే అరేంజ్ అవ్వడం మీరు చూస్తారు. వైర్ చుట్టూ సర్కిల్స్ ఫామ్ చేస్తాయి. వైర్ని సెంటర్ చేసుకొని దాని చుట్టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఒక సర్కిల్ దాని బయట ఒక సర్కిల్, దాని బయట ఒక సర్కిల్, సర్క్యులర్ ఫామ్లో ఈ ఐరన్ ఫైలింగ్స్ అన్ని తమంతట తాము సెల్ఫ్ అరేంజ్మెంట్ చేసుకుంటాయి. దీనికి కారణం ఏంటి అంటే వైర్లో కరెంటు పోతున్నప్పుడు ఆ కరెంటు చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది కదా, ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ చూస్తున్నాం కదా. సో ఈ వైర్లో కరెంటు పోతున్నప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఐరన్ ఫైలింగ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఐరన్ ఫైలింగ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోనే ఇన్ఫ్లుయెన్స్, మ్యాగ్నెట్ వల్లనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. సో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మరి, ఎందుకు ఇవి సర్క్యులర్గానే సర్కిల్లోనే తిరుగుతున్నాయి అంటే దీన్ని మనం ఒక రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసుకుని చూడొచ్చు. డైరెక్షన్, ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కూడా మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా ఫీల్డ్ డైరెక్షన్ మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నేర్చుకుంటాం. సో మన రైట్ హ్యాండ్ ఇలా ఉన్నప్పుడు థంబ్ అండ్ ఫింగర్స్ ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. మనం స్ట్రెచ్ చేసినట్టయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. ఈజీగా ఫిజిక్స్ నేర్చుకోవడానికి ఇలాంటి ఏర్పాటు చేసాడేమో, మనం చాలా చేస్తాం ఇట్లా ఈ ఫింగర్స్తోనే, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఇందులో థంబ్ కరెంట్ డైరెక్షన్ అయితే ఫింగర్స్ యొక్క కర్లింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. ఇది కరెంటు, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. ఇది మనం ఆల్టర్ చేసుకోవచ్చు. అంటే ఇది కరెంట్ డైరెక్షన్ అయితే ఇది కరెంట్ డైరెక్షన్ అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుతుంది. సో ఒకటి కరెంటు, ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఈ కేసులో లాంగ్ స్ట్రైట్ వైర్ కేసులో మనం కరెంట్ యొక్క డైరెక్షన్ మనం తంబుతో చూపిస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మనం ఫింగర్స్ యొక్క కర్లింగ్తో చూపిస్తాం. ఉదాహరణకి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్లో, మీకు కనిపిస్తున్న వైర్లో కరెంటు పైకి పోతుంది, కింద నుంచి పైకి పోతుంది అనుకోండి. అంటే తంబు ఇలా పైకి చూపించాలి. తంబు ఇలా పైకి చూపిస్తే ఇప్పుడు నా ఫింగర్స్ ఎలా కర్ల్ అవుతాయి, ఇప్పుడు ఇదే వైర్ అనుకోండి, వైర్ చుట్టూ నా ఫింగర్స్ ఎలా కర్ల్ అవుతాయి చెప్పండి. ఇలా చూడండి, ఇలా అంటే ఇలా తిరుగుతున్నాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో, ఇలాంటి డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కరెంట్ ఇలా పైకి పోతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఓకేనా. దీన్ని మనం ఏ డైరెక్షన్ అనొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. పైనుంచి చూసేవాళ్ళం మనం దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనొచ్చు. కరెంట్ యొక్క డైరెక్షన్ అప్వర్డ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనం బ్యాటరీని రివర్స్ చేస్తే కరెంట్ కిందకు పోతూ ఉంటుంది, వైర్లో పైనుంచి కిందకు పోతుంటుంది. సో అప్పుడు మనం తంబుని ఇలా కిందకు చూపించాలి. తంబు ఇలా కిందకు చూపించినప్పుడు మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈసారి ఇలా తిరుగుతుంది, అంతే కదా, మన ఫింగర్స్ ఇలా పట్టుకుంటాం. సో కరెంట్ కిందకు పోతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఈసారి ఇలా ఉంటుంది, రివర్స్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో పోతుంది. సో ఎలక్ట్రిసిటీ కరెంట్ వైర్లో పోతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తిరుగుతూ డైరెక్షన్స్ మార్చుకుంటూ ఉంటుంది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని మనం యూజ్ చేస్తుంటాం. సో ఇది స్ట్రైట్ వైర్కి సంబంధించి డయాగ్రామ్స్ కంపల్సరీగా ఏంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు డయాగ్రామ్కే మీకు ఇంప్రెషన్ పడుతుంది. పిక్చర్ స్పీక్స్ మోర్ పవర్ఫుల్ దాన్ వర్డ్స్. ఒక బొమ్మ మీరు 100 మాటలు రాయండి, కొన్ని అద్భుతమైన పవర్ఫుల్ సెంటెన్సెస్, పారాగ్రాఫ్లు రాయండి, ఒక్క బొమ్మ వేస్తే చాలు వీటంతటికంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందుకనే ఫిజిక్స్లో అండ్ మ్యాథమెటిక్స్లో అండ్ కెమిస్ట్రీలో అవసరమైన చోట మీరు చెప్పాలనుకున్న ఆన్సర్ని ఎక్కువగా డయాగ్రామ్లో చూపించినట్టయితే ఆన్సర్ రాయాల్సిందే. డయాగ్రామ్ కూడా గీసినట్టయితే డయాగ్రామ్ ద్వారానే కరెక్షన్ చేసి ఫుల్ మార్క్స్ వేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి, బట్ ఎక్కువ ఇంప్రెషన్ లాగేస్తుంది. డయాగ్రామ్ పర్ఫెక్ట్గా వేసినాడంటే ఆ స్టూడెంట్ మ్యాటర్ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా రాసే ఉంటాడనే ఇంప్రెషన్ పడిపోతుంది.
ఓకేనా. సో డయాగ్రామ్స్ వేయండి స్ట్రైట్ వైర్కి. నెక్స్ట్ సర్క్యులర్ లూప్కి. సో ఒక సర్క్యులర్ లూప్ తీసుకుందాం. సర్క్యులర్ లూప్ తీసుకొని ఇందులో కనుక కరెంటు సప్లై అవుతూ ఉంటే, సో చూడండి సర్క్యులర్ లూప్ ఇలా ఉందనుకోండి, కరెంటు ఇలా ఇప్పుడు ఒక సర్క్యులర్ లూప్ ఒక కార్డుబోర్డుకి ఫిక్స్ చేసాం, 2 రంధ్రాలు చేసి కార్డుబోర్డుకి సర్క్యులర్ లూప్ ఇందులోంచి బయటికి తీసాం. ఆ లూప్ని 2 బ్యాటరీకి ఆ 2 వైర్లను టచ్ చేసాం. సో ఈ రంధ్రంలోంచి కరెంటు ఇలా వచ్చి ఈ రంధ్రం లోపలికి పోతుంది. మళ్ళీ అడుగున లూప్ కంటిన్యూ అవుతుంది. అడుగున పేపర్ షీట్ అడుగున కూడా లూప్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి ఈ రంధ్రంలోంచి కరెంటు ఇలా వస్తుంది. మళ్ళీ ఈ రంధ్రంలోంచి కింద పోయి మళ్ళీ ఈ రంధ్రంలోంచి కరెంట్ ఈ డైరెక్షన్లో కరెంటు తిరుగుతుంది. ఇప్పుడు లూప్లో కరెంట్ ఈ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ లూప్ ఇది కదా వైరు, ఇది కదా వైరు, ఇది కదా. ఈ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే మీకు నేను చెప్పాను కదా, మనం దీన్ని మళ్ళీ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా చూడొచ్చు. ఇప్పుడు ఇది వైర్ ఇలా రింగ్ రూపంలో ఉన్న వైర్ని మనం ఎక్కడైనా చూడండి, తంబి ఇలా కదా పోతుంది కరెంట్, ఇలా పోతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తిరుగుతుంది. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా తిరిగిన ఈ లూప్ అనుకోండి, ఈ భాగం దగ్గర చూద్దాం, కరెంట్ ఇలా పైకి ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. ఈ పొజిషన్ దగ్గర రండి, కరెంట్ ఈ డైరెక్షన్లోనే పోయేది, ఇక్కడేమో ఇలా తిరుగుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ డైరెక్షన్లో రండి, కరెంట్ ఇలా దిగుతుంది కదా కిందకి, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తిరుగుతుంటుంది. సో ఈ లూప్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తిరుగుతూ ఉంటుంది, లూప్ చుట్టూ తిరుగుతుంటుంది. లూప్ చుట్టూ మీ వైపు బయటకు వచ్చి నా వైపు లోపలికి పోయి మళ్ళీ బయట నుంచి మీ వైపు వచ్చి ఇలా బయట నుంచి లోపలికి తిరుగుతూ ఉంటుంది లూప్. కరెంట్ ఇలా పోతుంటే రైట్ హ్యాండ్, మీరు లెఫ్ట్ హ్యాండ్ పొరపాటున వాడారు, డైరెక్షన్ అనేది మారిపోతాయి. రైట్ హ్యాండ్ అన్ని చోట్ల వాడండి. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. సో ఈ హోల్ దగ్గర ఏమో ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ రివర్స్ అవుతుంది. ఇక్కడేమో పైకి కదా కరెంట్, ఈ హోల్ దగ్గర కరెంట్ పైకి వస్తుంది, ఈ హోల్ దగ్గర కరెంట్ కిందకి దిగుతుంది కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక సర్క్యులర్ స్పైరల్స్గా తిరుగుతూ ఉంటుంది, రౌండ్స్ తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ లూప్ చుట్టూ. అంటే ఇప్పుడు ఈ లూప్ మనకి ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. దీనికి ఒక ఫేసు, అంటే ఇది సర్క్యులర్ రింగ్ అనుకోండి, మీకు నాకు మధ్య ఒక రింగ్ ఉందనుకోండి, ఇక్కడ మధ్యలో మనం ఒక రౌండ్ రింగ్ పట్టుకున్నాం అనుకోండి. రింగ్ అంటే కొంచెం వెడల్పు రింగు, లూప్ అంటే కొంచెం సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం వెడల్పు పట్టి ఉన్నటువంటి రింగు నీకు నాకు మధ్య పట్టుకున్నాను అనుకోండి. ఈ రింగుకు ఫ్రంట్ ఫేసు, మీ వైపు ఉండే ఫేసు ఒక పోల్గాను, బ్యాక్ ఫేస్ నా వైపు ఉండే ఫేసు ఒక పోల్గాను పనిచేస్తుంది, మ్యాగ్నెట్ లాగా మారిపోతుంది. సో మీ వైపు ఉండే ఫేస్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి కరెంట్ ఇలా పోతుంది కదా, సో ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది. అంటే మీ వైపు నుంచి ఫీల్డ్ లోపలికి పోతుంది, పైనుంచి రింగు మీద నుంచి ఫీల్డ్ ఇలా తిరిగి మీ వైపు నుంచి లోపలికి పోతుంది, మీ వైపు నుంచి లోపలికి పోతుంది. ఫీల్డ్ లోపలికి పోతుందంటే ఇదేం పోల్ అండి? బార్ మ్యాగ్నెట్. గుర్తు తెచ్చుకుంటే స్టార్టింగ్లో మనం చూసాం, బార్ మ్యాగ్నెట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర ఫీల్డ్ నార్త్ పోల్ దగ్గర బయటకు వస్తుంది, సౌత్ పోల్ దగ్గర లోపలికి పోతుంది అంటే అదేం పోలు? సౌత్ పోల్. సో ఇప్పుడు మీ వైపు నుంచి ఇప్పుడు లోపలికి పోతుందంటే మీ వైపు సౌత్ పోల్ ఉన్నట్టు, అందుకనే లోపలికి పోతుంది. నా వైపు మీ వైపు నుంచి లోపలికి వచ్చిన లైన్ నా వైపు నుంచి బయటకు వస్తుంది, బయటకు వచ్చి పైనుంచి తిరుగుతుంది. అంటే నా వైపు బయటకు వస్తుంది అంటే నా వైపు నార్త్ పోల్ అని అర్థం. ఓకేనా? సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ లూప్. సాలినాయిడ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సాలినాయిడ్కి నాకు సెపరేట్ వీడియో ఉంది, మీరు డీటెయిల్గా చూడొచ్చు. మళ్ళీ ఒకసారి అయినా కూడా డిస్కస్ చేద్దాం. ఇది సాలినాయిడ్ అండి. సాలినాయిడ్లో ఒక స్ప్రింగ్ టైప్, ఒక వెడల్పాటి స్ప్రింగ్ టైప్ సాలినాయిడ్ ఉంటుంది. 2 ఎడ్జెస్ని మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఆ బ్యాటరీ నుంచి మనం కనుక కరెంటు సప్లైని ఇచ్చినట్టయితే సాలినాయిడ్లో ఇలా స్పైరల్గా కరెంటు తిరుగుతూ ఆ ఎండ్కి పోయి మళ్ళీ రౌండ్గా వస్తుంది. సో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సాలినాయిడ్లో ఒకవైపు కరెంటు ఏ డైరెక్షన్లో పోతుంది, ఇంకోవైపు ఏ డైరెక్షన్లో బయటకు వస్తుంది అన్న దాన్ని బట్టి ఈ సాలినాయిడ్ కూడా ఒక బార్ మ్యాగ్నెట్గా పనిచేస్తుంది. ఈ సాలినాయిడ్లో కూడా మనం ఏం చేస్తామంటే, ఒక పేపర్ కార్డ్బోర్డ్ మీద మనం ఐరన్ ఫైలింగ్స్ స్ప్రింక్లింగ్ చేస్తాం కరెంట్ సప్లై ఇవ్వడానికి ముందు. కరెంట్ సప్లై ఆన్ చేయగానే ఐరన్ ఫైలింగ్స్ అన్ని తమంతట తామే అరేంజ్ చేసుకుంటాయి. ఐరన్ ఫైలింగ్స్ ఎలా అరేంజ్ చేసుకుంటే తెలుసా? జస్ట్ బార్ మ్యాగ్నెట్లో మన మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా ఉంటాయి బార్ మ్యాగ్నెట్ చుట్టూ, యాజ్ ఇట్ ఈస్గా సాలినాయిడ్లో అలా ఉంటాయి. మీరు 2 కంపేర్ చేయొచ్చు.
బార్ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఏ షేప్లో ఉంటుందో సాలినాయిడ్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదే షేప్లో ఉంటుంది. సో మిమ్మల్ని సాలినాయిడ్కి అందుకనే కంపల్సరీగా అడుగుతాడు, కంపేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్ అండ్ ఏ సాలినాయిడ్ అని అడగచ్చు. లేదా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ క్లోజ్డ్ లూప్స్ ఆర్ ఓపెన్ లూప్స్, హౌ డూ యూ వెరిఫై అంటాడు. ఇక్కడ మనం వెరిఫై చేస్తాం, సాలినాయిడ్లు తెలుస్తాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ లోపల నుంచి బయటకు వస్తే బయట నుంచి లోపలికి పోవడం అనేది మనం ఐరన్ ఫైలింగ్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ క్లోజ్డ్ లూప్స్ అని మనం ఇక్కడ సాలినాయిడ్లో అబ్జర్వ్ చేస్తాం. సాలినాయిడ్లో ఒక ఎండ్ సౌత్ పోల్ గాను ఒక ఎండ్ నార్త్ పోల్ గాను ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండేది నార్త్ పోల్. కరెంట్ యొక్క సప్లై మనం ఇలా చూస్తాం, ఇలా స్ప్రింగ్, ఇది మీ ముందు స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్కి నేను ఈ పక్కకు వచ్చాను, నా చుట్టూ కరెంటు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అంటే నా వైపు సౌత్ పోల్ ఉంది అని అర్థం. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ సౌత్ పోల్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ నార్త్ పోల్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆ ఎండ్లో ఉంటుంది, నార్త్ పోల్లో ఉంటుంది. సాలినాయిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీన్ని మళ్ళొకసారి మీ డయాగ్రామ్ వేసి చూడండి. డీటెయిల్డ్ మంచి సాలినాయిడ్ గురించి స్పష్టమైన అవగాహన రావాలంటే యూ కెన్ చెక్ మై వీడియో సాలినాయిడ్ ఎంపీసీ ఫ్రెండ్. ఓకే, సరే. నెక్స్ట్ ఫోర్స్ అండి. ఫోర్స్ వచ్చేసరికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి. ఇప్పుడు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇప్పుడు నా నుంచి మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇమాజిన్ చేసుకోండి. నా నుంచి మీకు బాణాలు, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ బాణాలన్నీ నాకు మీకు వస్తున్నాయి, నా నుంచి మీకు వస్తున్నాయి. ఇలా మనం ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా చూస్తున్నాం, మనం స్ట్రైట్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూద్దాం. మన మధ్యలోంచి ఒక చార్జ్డ్ పార్టికల్, చిన్న పార్టికల్ ఇలా నడుచుకుంటూ పోతుంది, ఇలా నడుచుకుంటూ పోతుంది. మన ఫీల్డ్లోకి ఎంటర్ అయింది. ఫీల్డ్లోకి ఎంటర్ అయితే మనం ఊరుకుంటామా? ఊరుకు. ఆ చార్జ్డ్ పార్టికల్ మీద ఫీల్డ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఒక చార్జ్డ్ పార్టికల్ మీద ఫీల్డ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అన్నదానికి మనకి ఒక ఫార్ములా ఉంది. F = QVB sin θ. F = force = QVB sin θ. Q is the charge of the charged particle. ఈ పార్టికల్ వస్తుందా, దాని మీద ఎంత ఛార్జ్ ఉంది, 1 కూలుంబా 2 కూలుంబ్సా, ఎంత ఛార్జ్ వచ్చింది అనేది QVB sin θ. V stands for velocity, ఎంత స్పీడ్గా వస్తుంది వెలాసిటీ. అండ్ B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, మన మధ్య మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది. అండ్ θ ఎంత యాంగిల్తో వస్తుంది, అంటే ఇలా స్ట్రైట్గా వస్తుందా, ఇలా క్రాస్గా ఇలా పోతుందా, ఇలా క్రాస్గా ఇలా పోతుందా, అంటే ఫీల్డ్ లైన్స్తో అది పోయే డైరెక్షన్ లైను ఎంత యాంగిల్ చేస్తుంది అనేది θ. సో ఫోర్స్ = QVB sin θ. ఈ ఫార్ములా ద్వారా ఈ చార్జ్డ్ పార్టికల్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. సో F = QVB sin θలో Q ఛార్జ్ కదా, ఎంత ఎక్కువ చార్జ్డ్ పార్టికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే అంత ఫోర్స్ ఉంటుంది. అంటే F Qకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అన్ని డినామినేటర్ లైన్ లేవు కదా, అన్ని న్యూమరేటర్ QVB sin θ. F = అంటే ఫోర్స్ వీళ్ళందరికీ డైరెక్ట్లీ ప్రపోర్షనలే. ఛార్జ్ ఎక్కువైతే ఫోర్స్ ఎక్కువ, Q ఎక్కువైతే ఫోర్స్ ఎక్కువ, V ఎక్కువైతే వెలాసిటీ, ఛార్జ్ పార్టికల్ స్పీడ్కి పోయింది అనుకోండి, ఫోర్స్ కూడా ఎక్కువ అప్లై అవుతుంది. QVB B ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ అనుకోండి, మన స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తాం. అండ్ sin θ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీల్డ్ అనేది ఇలా నా నుంచి మీకు వస్తుంది, చార్జ్డ్ పార్టికల్ మనకు పర్పెండిక్యులర్ పోతుంది, మన ఫీల్డ్ లైన్కి ఇలా పర్పెండిక్యులర్ పోతుంది అనుకోండి, 90 degrees ఉన్నట్టు కదా. సో sin 90 degrees 1 అవుతుంది. sin 90 1 అయినప్పుడు F = QVB sin θ కాస్త QVB అవుతుంది, sin θ 1 అయిపోతుంది. కాబట్టి ఇది మ్యాక్సిమం ఫోర్స్ అనమాట. అంటే అప్పుడు ఈ పార్టికల్ మీద మ్యాక్సిమం ఫోర్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇప్పుడు నా నుంచి మీకు వస్తున్నాయి, చార్జ్డ్ పార్టికల్ కూడా నా దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తుంది, నా దగ్గర నుంచి చార్జ్డ్ పార్టికల్ మీ దగ్గరకు వస్తుంది. అంటే ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్లోనే చార్జ్డ్ పార్టికల్ మోషన్ కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి ఫోర్స్ ఎంత ఉంటుంది ఈ పార్టికల్ మీద? 0. ఇలా న్యూమరికల్ క్వశ్చన్స్ అడుగుతాడు. మూవింగ్ ఛార్జ్ మీద వైర్ మీద సంబంధించిన న్యూమరికల్ క్వశ్చన్స్లో ఇవి అడుగుతాడు. చార్జ్డ్ పార్టికల్ ఫీల్డ్కి ప్యారలల్గా పోతుంది, ప్యారలల్గా పోతున్నప్పుడు θ ఎంత అవుతుంది? 0 degrees అవుతుంది, sin θ 0 అవుతుంది. F = QB sin θ. QVB sin θలో sin θ sin 0 అవుతుంది, కాబట్టి ఫోర్స్ 0 అవుతుంది. ఓకేనా, ఇది ఒక చార్జ్డ్ పార్టికల్ మీద మనకి ఫోర్స్. ఒక వైర్, ఇప్పుడు మన ఫీల్డ్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా నుంచి మీకు ఒక ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి, ఇలా పరిచి ఉంచాను, ఒక ఫీల్డ్ని పరిచాను. దీని మీద ఒకరు ఒక వైర్ పెట్టారు, ఇట్లా ఒక వైర్ పెట్టారు ఫీల్డ్ మీద, కొంత లెంగ్త్ ఉన్న వైర్ పెట్టారు. ఈ వైర్లో కరెంట్ సప్లై అవుతూ ఉంది. సో ఈ వైర్ మీద కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తాం. చార్జ్డ్ పార్టికల్ మీద ఏంటి, ఫీల్డ్లోకి ఎంటర్ అయిన ఏ ఛార్జ్ మీదైనా ఫోర్స్ అప్లై చేస్తాం. దీనికి ఫార్ములా ఒకటి ఉంది, బిల్ sin θ.
యాక్చువల్గా ఐఎల్బి సైన్ థీటా అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా బిల్ సైన్ థీటా, బిఐఎల్ సైన్ థీటా. ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ థీటా. బి స్టాండ్స్ ఫర్ field strength, I stands for current passing through the wire, L stands for the length of the wire. Obviously theta is again the angle between the wire and the field. So ఇలా మనం న్యూమెరికల్స్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఈ వైర్ మీద ఫోర్స్ అప్లై చేయడానికి అంటే ఫీల్డ్ వైర్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది, ఓకే. మరి ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది అంటానికి మనం ఈ రూల్ అందరికీ గుర్తుందా? 3 fingers రూల్. మీ 4 ఫింగర్, మిడిల్ ఫింగర్, థంబ్ ఫింగర్స్ని మ్యూచువల్గా ఒకదానికొకటి స్ట్రెచ్ చేస్తూ ఇలా పట్టుకోండి. ఇలా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా పెట్టండి. అందులో థంబ్ స్టాండ్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మిడిల్ ఫింగర్ ఫర్ థంబ్ స్టాండ్స్ ఫర్ ఫోర్స్, మిడిల్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మై ఇండికేటర్ ఫింగర్, దిస్ ఇండికేటర్ ఫింగర్ చూపుడు వేలు కరెంట్ direction of the magnetic field, direction of the current, direction of the force. Father, mother, child. ఫాదరు, మదరు, మధ్యలో వాళ్ళ బాబు, బాబు పాపం, చైల్డ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఫాదర్, ఎం మదర్, సి చైల్డ్. ఎఫ్ ఫీల్డ్, ఫోర్స్, ఎం మదర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సి చైల్డ్, కరెంట్, రైట్. సో వైర్ మీద కూడా ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, ఈ డైరెక్షన్లో, కరెంట్ వేరు ఇలా పెట్టాను, కరెంట్ ఈ డైరెక్షన్లో పోతుంది. సో ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది అంటే నా మిడిల్ ఫింగర్ ఈ డైరెక్షన్లో పెట్టాలి. కరెంట్ ఇప్పుడు ఈ కరెంట్ డైరెక్షన్ నా చూపుడు వేలు ఇటు చూపిస్తుంది, కాదు, కరెంట్ ఇటు పోతుంది కదా, ఇలా పెట్టాలి. అంటే ఫీల్డ్ డైరెక్షన్ ఇది, కరెంట్ డైరెక్షన్ ఇది, అప్పుడు ఫోర్స్ ఇది. అంటే వైర్ని ఫీల్డ్ కిందకి నెడుతుంది, ఓకేనా. సో ఇది ఫోర్స్కి సంబంధించిన టర్మ్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, DC ఎలక్ట్రిక్ మోటార్ మీద మిమ్మల్ని కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. ఎలక్ట్రిక్ మోటార్ కానీ జనరేటర్స్ మీద కానీ మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఎలక్ట్రిక్ మోటార్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, ఎలక్ట్రిక్ మోటార్ డయాగ్రామ్ వేసి దాన్ని లేబులింగ్ చేయటం అంత డీటెయిల్గా అడుగుతాడు. సో ఎలక్ట్రిక్ మోటార్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తీసుకుంటాం. ఎలక్ట్రిక్ మోటార్ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. 2 హార్స్ షూ మ్యాగ్నెట్స్ తీసుకుంటాం, వాటి మధ్యలో రెక్టాంగులర్ ఆర్మేచర్. మీకు నేను చెప్తున్నాను, ఎలక్ట్రిక్ మోటార్ మీద కూడా డీటెయిల్డ్ వీడియో చేశాను నేను, చూడండి, అది మీరు అర్థం చేసుకోండి డీటెయిల్గా. మనం ర్యాపిడ్ రివిజన్లో మీకు ఒకసారి రివైజ్ చేస్తాను నేను. సో ఒక రెక్టాంగులర్ ఆర్మేచర్ సింపుల్ ఫంక్షన్ అండి. ఎలక్ట్రిక్ మోటార్ గురించి మీరు ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒకటే ఈ థంబ్ రూల్ ఐడెంటిఫై చేసుకోవడం అంతే. ఈ థంబ్ రూల్ని అర్థం చేసుకోండి, మీకు ఎలక్ట్రిక్ మోటార్ అర్థమవుతుంది. రెక్టాంగులర్ ఆర్మేచర్ని ఇప్పుడు మీరు ఊహించుకోండి. ఇప్పుడు నాకు ఇటు పక్కన సౌత్ పోల్, ఇటు పక్కన నార్త్ పోల్, అయితే ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇటు నార్త్, ఇటు కుడివైపు నార్త్, ఎడం వైపు సౌత్. నాకు సో ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది, అంతేగా, నార్త్ టు సౌత్. సో ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఊహించుకోండి. మన మధ్యలోంచి ఇలా బాణాలు పోతున్నాయి, మనం ఒకరినొకరిని చూసుకుంటున్నామా, మన మధ్యలోంచి ఇట్లా బాణాలు పోతున్నాయి, ఇట్లా బాణాలు పోతున్నాయి. ఇవన్నీ ఫీల్డ్ లైన్స్ అనుకుంది, జస్ట్ ఫర్ ఇమాజినేషన్. సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఆర్మేచర్ ఉంది, రెక్టాంగులర్ ఫ్రేమ్ ఉంది. మీకు రెక్టాంగులర్ ఫ్రేమ్ని నేను ఒక నోట్స్ ద్వారా చూపిస్తాను. ఇది రెక్టాంగులర్ ఫ్రేమ్ అనుకుందాం. ఫీల్డ్ లెన్స్ ఇలా పోతున్నాయి కదా, ఇవి మాత్రం ఊహించుకోండి. మీ మైండ్లో ఫీల్డ్ లెన్స్ పోతున్నట్టు కనపడాలి. బాహుబలి సినిమాలో బాణాలు పోతుంటే చూడండి, అది ఊహించుకోండి. సో ఒక్కటే అండి, ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీలో ఇటు పాజిటివ్ టెర్మినల్, ఇటు నెగిటివ్ టెర్మినల్. పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇటు కరెంట్ ఎంటర్ అవుతుందండి, ఇటు నుంచి కరెంటు బయటికి వెళ్ళిపోతుంది. కరెంట్ ఇటు లోపలికి వస్తుంది, ఇటు బయటికి వెళ్ళిపోతుంది. సింపుల్. ఇటు పాజిటివ్, ఇటు నెగిటివ్ ఉంటుంది. ఇది బ్యాటరీ, ఇక్కడ బ్యాటరీ, ఇది ఆర్మేచర్. బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ లోపలికి వస్తుంది, ఇటు నుంచి బయటికి పోయి నెగిటివ్ టెర్మినల్లోకి వెళ్ళిపోతుంది. సింపుల్. ఇప్పుడు చెప్పండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది, ఇటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఒక నిమిషం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఓకే, రైట్, ఓకే. మన రెక్టాంగులర్ ఆర్మేచర్లో సో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఈ కరెంట్ ఇలా లోపలికి వస్తుంది, కరెంట్ ఇటు నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది, రైట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఈ డైరెక్షన్లో వెళ్తుందని మనం అనుకున్నాం, కరెంట్ ఈ డైరెక్షన్లో లోపలికి నా వైపు వస్తుంది. ఇప్పుడు ఈ ఎడ్జ్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందో చూద్దాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది మిడిల్ ఫింగర్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది. సో కరెంట్ డైరెక్షన్ ఇది నా 4 ఫింగర్ ఇది. సో కరెంట్ డైరెక్షన్ ఈ ఎడ్జ్లో పెట్టాలి, అంటే ఇలా పెట్టాలి, చూడండి ఇలా, అవునా.
రెండు పర్పెండిక్యులర్ మ్యాచ్ అయినాయి, అప్పుడు ఫోర్స్ కిందకి, అంటే ఈ హ్యాండ్ ఈ సైడ్ కిందకు వస్తుంది, ఇది ఇలా ఇటు వచ్చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ అరేంజ్మెంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్లో ఇక్కడ బ్యాటరీ మాత్రం రొటేట్ అవ్వదు, బ్యాటరీ మాత్రం ఇలానే ఉంటుంది. అంటే పాజిటివ్ టర్మినల్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, నెగిటివ్ టర్మినల్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇక్కడ కార్బన్ బ్రషెస్ ఉంటాయి, అంటే టచ్ అయ్యి ఉంటాయి, దీనికి ఫిక్స్ అవ్వవు. ఫిక్స్ అయితే ఏమైతే దీనికి కట్టికి పట్టేసుకుంటే ఇది తిరుగుతున్నప్పుడు ఇక్కడ బ్యాటరీ కూడా తిరుగుతుంది. కాబట్టి బ్యాటరీ దీనికి జస్ట్ టచ్ అవుతుంది కానీ ఫిక్స్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఇది రొటేట్ అయ్యి ఇప్పుడు ఇందాక ఇటు ఉండాల్సిన సైడ్ ఇప్పుడు ఇటు వచ్చింది, ఇటు ఉండాల్సిన సైడ్ ఇప్పుడు ఇటు వచ్చింది, కానీ పాజిటివ్ టర్మినల్ ఇదే కదా. సో కరెంట్ మళ్ళీ లోపలికి వస్తుంటుంది, ఫీల్డ్ మాత్రం ఇటే ఉంటుంది. సో ఇలా రొటేషన్స్ చేస్తుంది. సో ఇది మోటార్ పనిచేసే పద్ధతి. ఇలా రొటేషన్స్ని మనం రకరకాల అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. ఫ్యాన్ మోటార్లు, ఫ్యాన్ తిరుగుతుందంటే దీనివల్లనే, వాటర్ మోటార్ తిరుగుతుంది. మోటార్లు ఎక్కడ వాడినా కూడా మనం ఇదే సిస్టమ్ అప్లై చేస్తాం. దీన్ని మీరు డీటెయిల్ వీడియో చూడండి. నెక్స్ట్ ఎస్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. ఇదంతా ఒక పార్ట్ అండి. కరెంట్ వల్ల ఫీల్డ్ జనరేట్ అయింది, ఇక్కడ కరెంట్ పోతూ ఉంటుంది, దాని చుట్టూ ఫీల్డ్ జనరేట్ అయింది. దీనికి రివర్స్ ఫారడే ఆయిల్స్టర్ ఎక్స్పెరిమెంట్కి రివర్స్ ఎక్స్పెరిమెంట్ కనుక్కున్నాడు. కరెంట్ పోతున్నప్పుడు ఫీల్డ్ జనరేట్ అయినట్టే ఫీల్డ్ వల్ల కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వచ్చు కదా అని ఆయన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని డిటర్మైన్ చేశాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఒక బార్ మ్యాగ్నెట్ కనుక మూవ్ అవుతూ ఉంటే, బార్ మ్యాగ్నెట్ కనుక మూవ్ అవుతూ ఉంటే దానికి దగ్గరలో ఏదైనా కాయిల్ ఉంటే, అంటే వైర్, ఒక కండక్టింగ్ వైర్ ఉంటే, ఒక కాపర్ వైర్ కనుక ఉంటే దాని దగ్గరలో, ఇది దేనికి ఏ కరెంటు ప్లగ్లోనో గుచ్చి లేదు, ఇది ఓన్లీ ఉత్త వైరు, మన చేతితో పట్టుకుంటే చాకు కొట్టదు, అలాంటి వైర్ ఇది. కానీ మ్యాగ్నెట్ దీనికి దగ్గరలోకి వస్తున్నప్పుడు ఈ కరెంట్, ఈ వైరులో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. కరెంట్ ఏమవుతుంది? ఇండ్యూస్ అవుతుంది. అంటే మ్యాగ్నెట్ వల్ల ఏదో జరిగి ఈ వైర్లో కరెంటు ప్రొడ్యూస్ అయింది. దీన్ని మనం ఇండ్యూస్డ్ కరెంట్ అంటారు. ఇండ్యూస్ అంటే టచ్ చేయకుండా తనలో కరెంటుని జనరేట్ చేయడం. ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు ప్లగ్లో ఏలు పెట్టాం అనుకోండి, మనం టచ్ చేసాం కాబట్టి మనకు షాక్ కొడుతుంది, దాన్ని టచ్ చేసిన దాన్ని ఇండ్యూస్డ్ అన్నాం. ఇక్కడ మ్యాగ్నెట్ దీనికి టచ్ చేయం, దగ్గర తీసుకొస్తాం అంతే. దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల దీంట్లో కరెంట్ ప్రొడ్యూస్ అయింది, దాన్ని మనం ఇండ్యూస్డ్ కరెంట్ అంటారు. సో ఇందులో కరెంట్ ఎలా ఇండ్యూస్ అయింది? ఈ మ్యాగ్నెట్ వల్ల ఇండ్యూస్ అయింది. దానికి ఈ ఫినామినన్ని, ఇలా ఒక మ్యాగ్నెట్ యొక్క మూవింగ్ వల్ల కరెంట్ జనరేట్ అయ్యే ఈ ఫినామినన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇండక్షన్ మీన్స్ ఇన్ఫ్లుయెన్స్ వితౌట్ టచింగ్ ఇన్ఫ్లుయెన్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే టాపిక్లో మనకి ఫస్ట్ ఫారడేస్ లా ఉంది. ఫారడేస్ లాలో మళ్ళీ రెండు లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా ఉంది, సెకండ్ లా ఉంది. ఇది మీకు నేను ఫారడేస్ లా, లెంజ్ లా డీటెయిల్డ్ వీడియోస్ చేశాను. కంపల్సరీ క్వశ్చన్స్ అండి. నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ప్రతి ఎగ్జామ్లో మనం చూస్తుంటాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఐఎమ్ సారీ టు సే, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని ఊరికే అనకూడదు. ప్రతిదీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవకూడదు కూడా. నాలెడ్జ్ దీనికి మనకి ఫ్యూచర్ అంటే ఫిజిక్స్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఒక మేజర్ టాపిక్ అయితే అందులో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది దాని హార్ట్. సో ఈ ఫారడేస్ లాస్, లెంజ్ లాస్ ఇవన్నీ కూడా అద్భుతమైన టాపిక్స్ అండి. గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ జరిగినాయి ఈ కాన్సెప్ట్స్ వల్ల. సో అలా నాలెడ్జ్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు, కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా. అలాగే బోర్డ్ ఎగ్జామే కాదు, ఐఐటీలకు కూడా ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్ అవి. సో ఫారడేస్ ఫస్ట్ లా చూద్దాం. ఫారడేస్ లా ఏం చెప్తుందంటే మీకు సింపుల్గా రివిజన్లో కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఈ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఫీల్డ్ లైన్స్ ఉంటాయి, దీని చుట్టూ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ కనుక మనకు ఒక లూప్ తీసుకుంటే ఈ మ్యాగ్నెట్ని దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ లూపులోకి ఫీల్డ్ లైన్స్ పోయే సంఖ్య పెరుగుతుంటుంది. అంటే దూరంగా ఉన్నప్పుడు ఒక 2 లైన్లు పోతున్నాయి అనుకోండి లూప్లోకి, దీన్ని దగ్గరగా తీసుకొస్తుంటే ఒక 4 లైన్లు పోతాయి, అంటే ఎక్కువ లైన్లు లోపలికి పోతుంటాయి. అంటే లైన్లను ఏమంటాం మనం? ఫ్లెక్స్ అన్నాం, అంతే కదా. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ సర్టెన్ ఏరియా అని మనం ఫ్లెక్స్ అన్నాం. ఫ్లెక్స్ చేంజ్ అయింది. ఫస్ట్ 2 లైన్లు పోతున్నాయి అంటే అక్కడ ఫ్లెక్స్ 2 వెబర్స్ అనుకుంటే మ్యాగ్నెట్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక 10 లైన్లు పోతున్నాయి అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ 10 వెబర్స్ అనొచ్చు, అవునా? అంటే మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ చేంజ్ అవుతున్నప్పుడు, అంటే మ్యాగ్నెట్ మూవ్ అవుతుంటే దీంట్లోకి పోయే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పెరుగుతుంటే మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ కాయిల్లో కరెంట్ ఇండ్యూస్ అవటం మనం అబ్జర్వ్ చేస్తాం. అది ఎలా అబ్జర్వ్ చేస్తాం? చక్కగా దీనిది ఒక గ్యాల్వనోమీటర్కు, ఒక అమ్మీటర్కు కనెక్ట్ చేయండి ఈ లూప్ని.
ఒక అమ్మీటర్ కనెక్ట్ చేయండి, అమ్మీటర్లో అది డిఫ్లెక్షన్ జరుగుతుంటుంది. మన ఇండికేటర్ ఎప్పుడు డిఫ్లెక్షన్ జరుగుతుంది? కరెంట్ ఉన్నప్పుడు. మరి ఇక్కడ బ్యాటరీ ఏమైనా ఉందా? కరెంట్ సప్లై ఇవ్వడానికి సోర్స్ ఏమైనా కరెంట్ సోర్స్ ఉందా? లేదు. మరి ఇక్కడ కరెంట్ ఎవరి వల్ల వచ్చింది? మూవింగ్ మ్యాగ్నెట్ వల్ల. మూవింగ్ మ్యాగ్నెట్ వల్ల, మ్యాగ్నెట్ వల్ల కాదండి. ఇక్కడ చాలా చాలా చిన్న విషయాలే కానీ పెద్ద డిజాస్టర్స్కి దారి తీస్తే మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మూవింగ్ మ్యాగ్నెట్ వల్ల కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఒకవేళ మ్యాగ్నెట్ మూవ్ కాకుండా ఆగిపోయింది అనుకోండి, అక్కడ మళ్ళీ మీరు డిఫ్లెక్షన్ మళ్ళీ జీరోకి వచ్చేయడం చూస్తారు. అంటే మ్యాగ్నెట్ మూవింగ్లో ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. అంటే మ్యాగ్నెట్ ఇలా వస్తున్నప్పుడు కరెంట్ అక్కడ డిఫ్లెక్షన్ ఇలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మ్యాగ్నెట్ని ఇలా వెనక్కి తీసుకొస్తున్నప్పుడు మళ్ళీ డిఫ్లెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంటుంది. అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది అన్నది. మొత్తానికి మ్యాగ్నెట్ మూవ్ అవుతుంటే కరెంట్ ఇండ్యూస్ అవుతుంటుంది. ఎంత స్పీడ్గా మూవ్ అయితే అంత ఎక్కువగా ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు. ఈ కాయిల్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంత ఎక్కువ ఉంటుంది. If the magnetic flux linked with the coil is changed, a current is induced in the coil. This is Faraday's first law. If the magnetic flux linked with the coil is changed, flux change అయితే current is induced in the coil. కాయిల్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఇది ఫస్ట్ లా. సెకండ్ లా ఏం చెప్తుందంటే the induced EMF is directly proportional to the rate of change of magnetic flux. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అట రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట. అంటే ఫ్లక్స్ ఎంత రేటులో చేంజ్ అవుతుంటుంది, అంటే ఎంత స్పీడ్గా చేంజ్ అవుతూ ఉంటే అంత ఎక్కువ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఫారడేస్లలో మనం డిస్కస్ చేస్తాం. మరి చెప్తున్నా ఫారడేస్ లాకి ఇండివిజువల్ వీడియో ఉంది. ఫారడేస్ లాస్ ఎంపీసీ ఫ్రెండ్ మీరు డీటెయిల్గా ఫైండ్ అవుట్ చేసుకోండి. అక్కడ లెంజ్ లా, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లాస్ ఇన్ ఫిజిక్స్. లెంజ్ లా చాలా అద్భుతమైన లా. గురువు తయారు చేసిన శిష్యుడే గురువుని వ్యతిరేకించడం. గురువే తయారు చేసుకున్న శిష్యుడు వచ్చి మళ్ళీ గురువుని వ్యతిరేకించడం లెంజ్ లాలో ఒక స్పెషల్ పోలిక. అంటే ఏంటంటే ఏదైతే కరెంటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండ్యూస్ చేస్తుందో, ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ని ఇండ్యూస్ చేస్తుందో ఆ కరెంటు మళ్ళీ రివర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండ్యూస్ చేసి మీకు లెంజ్ లా మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో చూడండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కాయిల్ అనుకుందాం, ఇదొక లూప్ సర్క్యులర్ కాయిల్ అనుకుందాం. ఇటు నుంచి ఒక బార్ మ్యాగ్నెట్ ఇలా తీసుకొస్తున్నాను, నార్త్ పోల్, ఇది నార్త్ పోల్ అన్న నా బొటన వేలు నార్త్ పోల్తో తీసుకొస్తున్నాను అనుకోండి. అప్పుడు నార్త్ పోల్ మ్యాగ్నెట్ అయితే దగ్గరకు వస్తున్నప్పుడు ఇందులో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది కదా, కరెంటు మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది కదా. ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఇందులో కరెంట్ ఇండ్యూస్ అయిన కరెంట్ మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేసుకుంటుంది కదా. కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఈ మ్యాగ్నెట్ వల్ల ఇందులో పుట్టిన కరెంట్ మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు చేసుకుంది. అంటే ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారైంది, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారైంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఇటు పక్కన నార్త్ పోల్ క్రియేట్ చేసుకుంటుంది. వచ్చేది నార్త్ పోల్ కదా, సో ఇటు పక్కన నార్త్ పోల్ క్రియేట్ చేసుకుంటుంది, ఇటు పక్కన సౌత్ పోల్ క్రియేట్ అవుతుంది. సో ఈ నార్త్ పోల్ని రిపెల్ చేసి మనం మ్యాగ్నెటిక్ దగ్గరకు తీసుకొస్తుంటే ఏం చేస్తుంది, ఈ నార్త్ పోల్ దీన్ని వెనక్కి నెట్టేస్తుంది. అసలు ఈ నార్త్ పోల్ ఎవరి వల్ల పుట్టింది? కరెంట్ వల్ల పుట్టింది. కరెంట్ ఎవరి వల్ల పుట్టింది? ఈ మ్యాగ్నెట్ దగ్గరికి రావడం వల్ల పుట్టింది. మరి అలా దగ్గరకు వస్తున్న మ్యాగ్నెట్ని ఈ నార్త్ పోల్ ఏం చేసింది? దూరంగా నెట్టేసింది. పుట్టింది దీన్ని పుట్టడానికి కారణమైన దీన్నే వ్యతిరేకించింది. సరే ఇది వెనక్కి పోతుంటే ఊరుకుంటుందా? నో. మళ్ళీ ఇక్కడ సౌత్ పోల్ జనరేట్ అయ్యి మళ్ళీ నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ విల్ బీ ఇన్ సచ్ ఏ వే, ఈ ఈఎంఎఫ్ ఎలా ఉంటుందంటే ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్. దిస్ ఈజ్ లెంజ్ లా. ద చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్లో వచ్చే చేంజ్ని అపోజ్ చేస్తుంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ పెరుగుతుంది అనుకోండి, దగ్గరకు వస్తే పెరగడం కదా, పెరుగుతూ ఉందనుకోండి అపోజ్ చేస్తుంది, అంటే తగ్గాలి అని వెనక్కి పంపిస్తుంది. సరే తగ్గిస్తుంది కదా అని వెనక్కిపోతుంది కదా, వెనక్కిపోతుంటే తగ్గుతుంటుంది కదా, కాదు పెరగాలి అని మళ్ళీ దగ్గర లాగుతూ ఉంటుంది. ప్రశాంతంగా దగ్గరికి రానినే లేదు, అలాగని దూరంగా వదిలేనూ లేదు. లెంజ్లో తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఈ రెండులో మీరు ఇండివిజువల్గా చూసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్కి రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ వాడతామంటే మనం చెప్పలేమండి, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. మీ టెక్స్ట్ బుక్లో మనం ఒక సెక్యూరిటీ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది, మనం షాపింగ్ మాల్స్లో, రైల్వే స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో చూస్తుంటాం. మనం ఆ సెక్యూరిటీ ఎంట్రన్స్ డోర్లోంచి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక అలామ్ అనేది
మోగటం చూస్తున్నాం. ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క ఫినామినా. రకరకాల ఫినామినా నుండి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అందులో ఉండదు, అదొక మేజర్ పాత్ర పోషిస్తుంది అంతే తప్ప ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద వర్కింగ్ ఫంక్షన్ ఆఫ్ సర్టెన్ థింగ్స్. సో మనం అందులోంచి ఆ రెక్టాంగులర్ ఫ్రేమ్లోంచి మనం ఇలా నడుచుకుంటూ పోతున్నప్పుడు మనం ఏమవుతుందంటే, మనం ఏదైనా ఐరన్ ఐటమ్స్, ఒక వస్తువులు ఏమైనా కీ చైన్లు, పెద్ద పెద్ద కత్తులు లేదా పెద్ద పెద్ద గొడ్డళ్ళు మనం దాచుకొని తీసుకుపోతున్నాం అనుకోండి, ఫ్లెక్స్ చేంజ్ అవుతుంది. ఇందులో ఇప్పుడు ఇదేంటిది మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ ఏమవుతుంది, ఈ ఐరన్లో కూడా ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, మన చేతిలో ఒక ఐరన్ రాడ్ ఉందనుకోండి, ఒక కత్తి దాచిపెట్టుకుని ఎవరన్నా పడవటానికి నేను కత్తి దాచుకొని నేను మన సెక్యూరిటీ డోర్ చెకప్లోంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఈ నా పాకెట్లో ఉన్నటువంటి కత్తిలో ఈఎంఎఫ్ని క్రియేట్ చేస్తుంది. ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఈఎంఎఫ్ మళ్ళీ తనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేసుకుంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం వస్తువు ఎంత పెద్దది తీసుకున్నాం అనుకోండి, పెద్ద కత్తి తీసుకున్నాం అనుకోండి, పెద్ద ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఈఎంఎఫ్ క్రియేట్ అయ్యి అది అలారంకి కనెక్ట్ అయ్యి అలారం పెద్దగా మోగుతుంటుంది. మనం క్యాజువల్గా నడుచుకుంటూ పోతే మోగుతుంటుందండి. మనం చూసామో, మనం సెక్యూరిటీ డోర్ ఎంట్రన్స్లో పోతే బీప్ సౌండ్ వస్తుంది. చిన్న బీప్ సౌండ్లు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఏవో కీ చైన్స్ ఏవో తాళాలు ఉంటాయి కాబట్టి చిన్న బీప్ సౌండ్ కూడా ఆగి చెకప్ చేయరు. చిన్న ఐటమ్స్ కామన్ కాబట్టి వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. ఒక గన్ను, ఒక పెద్ద మెటల్ స్వర్డ్ మనం పెట్టుకున్నప్పుడు వాళ్ళ బీప్ సౌండ్ వేరే పెద్దగా వస్తుంది, అప్పుడు ఐడెంటిఫై చేస్తారు. అలాగే మనం ఏటీఎం సెంటర్లో పోయి ఏటీఎం కార్డు పెట్టి తీయటం కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్, అంటే మూవ్ చేస్తున్నాం అంటే ఫ్లెక్స్ వేరీ చేస్తున్నాం, అంతే సింపుల్ లాజిక్ అదే. మూవ్ చేస్తున్నాం అంటే అందులో ఫ్లెక్స్ని వేరీ చేస్తున్నాం. ఫ్లెక్స్ చేంజ్ అవుతుంది అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది ఆ మిషన్లో. అలా మన కార్డు యొక్క డీటెయిల్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అలాగనే టేప్ రికార్డర్లో కూడా టేప్ మీద మనం సాంగ్ని రికార్డ్ చేయాలన్నా అలాంటి ఫినామినా మొత్తం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో జరుగుతుంది. ఈ రకరకాల అప్లికేషన్స్. అండ్ న్యూమరికల్స్ అండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మనకి కొన్ని డెరివేషన్స్ ఉన్నాయి. మీరు టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే పవర్కి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి కొన్ని డెరివేషన్స్ ఉన్నాయి, కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే మోస్ట్ కంపల్సరీగా ఏ చిన్న బిట్ని కూడా వదిలిపెట్టకూడదు అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా ఆ ఫార్ములాని డిస్కస్ చేయండి. బట్ యూ కెన్ ఒమిట్ దెమ్, యూ గివ్ ఎగ్జంప్షన్ టు దట్. ఆ న్యూమరికల్స్ మీద మనం ఎప్పుడూ ప్రాబ్లమ్స్ అడగదు ఇండ్యూస్ ఈఎంఎఫ్ మీద. బట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో మాత్రం ఈ ఫారడేస్ సెకండ్ లా మీద మాత్రం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో మాత్రం E ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఫై బై డెల్టా టీ. ఇది దీనికి మాత్రం మీకు డెరివేషన్స్ ఉన్నాయి. చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై చేంజ్ ఇన్ ద టైం. ఇంత టైంలో ఇంత ఫ్లక్స్ చేంజ్ అయింది. 2 వెబర్స్ నుంచి 10 వెబర్స్కి మారింది ఫ్లక్స్. 2 వెబర్స్ నుంచి 10 వెబర్స్కి మారిందంటే ఎంత చేంజ్ అయింది, 8 వెబర్స్. అంటే డెల్టా 5 వాల్యూ 8 అన్నట్టు, 8 వెబర్స్ ఇట్లా టైము. సో ఆ 8 వెబర్స్ని టైంతో డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో అట్లా న్యూమరికల్స్ చేస్తాము. అండ్ జనరేటర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జనరేటర్స్. ఏసీ జనరేటర్స్ అండ్ డీసీ జనరేటర్స్. ఏసీ జనరేటర్స్ మీన్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ పీరియాడికల్గా చేంజ్ అవుతుంది. ఒక సర్టెన్ టైం కరెంట్ ఈ డైరెక్షన్లో పోతుంది, ఒక సర్టెన్ టైం కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది. అండ్ డీసీ కరెంట్ అంటే డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ యూనిక్ వే, ఒకటే డైరెక్షన్లో కరెంట్ పోతూ ఉంటుంది. సో ఏసీ జనరేటర్కి డీసీ జనరేటర్కి ఒక చిన్న ఆపరేటర్స్ మాత్రమే డిఫరెంట్ అండి. మిగిలిన ఫంక్షనింగ్ అంతా జనరేటర్లో ఒకటే రకం ఉంటుంది. చిన్న ఆపరేటర్స్, చిన్న సెట్టింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక మనం చూసినటువంటి ఆర్మేచర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. బట్ ఇక్కడ మనం కరెంట్ సప్లై ఇవ్వము, ఇది మోటార్ కదా. మోటార్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తే ఇది మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది మోటార్. మనం ఇస్తాం కరెంట్ని, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవ్వడం మెకానికల్ ఎనర్జీ. ఇదేంటి, మనం రొటేషన్స్ చేస్తుంటాం, ఇది కరెంట్ని ఇస్తుంటుంది. అంటే మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఈ జనరేటర్స్ యొక్క ప్రిన్సిపల్. సపోజ్ ఇది ఆర్మేచర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా రొటేషన్స్ చేస్తున్నాను, మీరు ఒకసారి ఇలా రొటేషన్స్ చేస్తున్నాను, ఊహించుకోండి ఇలా రొటేషన్స్ చేస్తున్నాను. ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి, నేను ఇలా రొటేషన్ చేస్తున్నాను. అంటే ఇట్లా డౌన్ రొటేషన్, ఈ ఎడ్జ్లో ఇలా డౌన్ అవుతుంది. డౌన్ అవుతుందంటే ఫోర్స్ కిందకి పనిచేస్తున్నట్టే కదా.
సో ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంది, అంటే కరెంట్ ఈ డైరెక్షనే కదా. చూడండి, ఇది కరెంట్ డైరెక్షన్, కరెంట్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షను, ఫోర్స్ కిందకి, సో కరెంట్ ఇలా. సో కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, వచ్చి ఈ డైరెక్షన్లో బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి ఇక్కడ మనం ఒక బల్బు కనుక ప్లేస్ ఇది ఒక బల్బు అనుకోండి. సో బల్బు దగ్గర నుంచి కరెంట్ ఇలా వస్తుంది, ఇలా పోయి మళ్ళీ బల్బు లోపలికి వెళ్తుంది. ఎప్పుడు ఇక్కడ మనకి స్లిప్ రింగ్స్ కూడా చేంజ్ అవుతున్నప్పుడు. ఇదంతా మనం ఈ ప్రాక్టికల్గా కన్నా కూడా మీకు నేను సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. ఏసీ జనరేటర్ మీద, డీసీ జనరేటర్ మీద సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. సో మీరు ఆ వీడియోస్లో కంపల్సరీగా చూడండి. ఏసీ జనరేటర్, డీసీ జనరేటర్ మీద కంప్లీట్ అవగాహన వస్తుంది. మనం ఇలా గాల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా కూడా డీటెయిల్గా ఉంటుంది. ఇది ఫుల్ చాప్టర్ అండి, మైండ్ మ్యాపింగ్ చాప్టర్. సో ఇది ఫుల్ రివ్యూ, రాకెట్ రివ్యూ. ఇది అంటే ఆల్రెడీ చాప్టర్ మీద ఒక అవగాహన ఉన్న వాళ్ళకి ఒక సింపుల్ రివ్యూ అనమాట. దీని మీద ఎన్నో అప్లికేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం ఇలా డిస్కషన్లో చేయొచ్చు. ఏ చాప్టర్ మీరు ప్రాక్టీస్ చేసినా ఇలా మైండ్ మ్యాపింగ్ ద్వారా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? బాయ్.